అందరికీ నమస్కారం. ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏపీలో అంతంత మాత్రంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియోను తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించడం జరిగింది. ఏం ప్రదర్శించారు? నాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను ఆకాశానికి ఎత్తుతూ ఆయన నీళ్ళేదో ఏపీకి ఇచ్చాడని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ వీడియోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించింది. వాస్తవానికి రెండు ప్రభుత్వాలు సఖ్యతగా ఉండటం తప్పులేదు. ఒక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ మరొక రాష్ట్రం సహాయ సహకారాలు అందించుకోవాలి, దాన్ని కాదనేది కాదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కు మధ్య ఉంది రెండు రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రెండు పార్టీ ప్రయోజనాలు లేదా ఇద్దరు వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో ప్రదర్శించినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం, తర్వాత మాట్లాడదాం. నెల్లూరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాలి. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాలు అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. విన్నారు కదా, అంటే కృష్ణా ఆయకట్టు పూర్తిగా ప్రశ్నార్థకం అవుతుంది అనుకుని జగన్మోహన్ రెడ్డి వెళ్ళంట కేసీఆర్ని అడగగానే అయ్యో అదెంత పని, మీకు కావాలంటే మా నీళ్ళే ఇచ్చేస్తాం తీసేసుకోండి అని చెప్పి తన రాష్ట్రం నుంచి తన బోర్డర్ నుంచి నీళ్ళు ఇచ్చాడంట. ఇదంతా కాకమ్మ కథలు కట్టుకథలు పూర్తిగా. ఎందుకనంటే మనకు రావాల్సిన వాటా నీళ్ళనే తెలంగాణలో కేసీఆర్ ఇవ్వలేదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా చెప్పాడు నాగార్జున డ్యామ్ విషయంలో. అది కూడా ఎప్పుడో నేను చెప్తా. అలాంటిదప్పుడు మెగ్నానిమిటీ అంట, ఈయన నోరేసరికి తిరగదో అలాంటిది మెగ్నానిమిటీ చూపించంట కేసీఆర్ మన ఏపీకి ఉదారంగా నీళ్ళు ఇచ్చాడంట. అది మనం నమ్మాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గాన నీళ్ళు ఇచ్చిండుంటే దానికి కృతజ్ఞత చెప్పడంలో తప్పులేదు. కానీ మనకు రావాల్సిన వాటానే పూర్తిగా ఇవ్వలేదని చెప్పి ఎప్పటికీ నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. మరి అలాంటిది కేసీఆర్ ఉదారంగా నీళ్ళు ఎలా ఇచ్చాడు? ఇస్తే దాన్ని అసెంబ్లీలో ఆకాశానికి ఎత్తాలా? మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రదర్శించింది. వీరిద్దరి మధ్య నడిచిన డ్రామా అది. జగన్మోహన్ రెడ్డి మెగ్నానిమిటీ అంటున్నాడు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతా. మొన్న తెలంగాణలో పోలింగ్ రోజు తెల్లారితే పోలింగ్ అనగా నాగార్జున సాగర్ డ్యామ్ మీద రెండు రాష్ట్రాలు ఒక పెద్ద హైడ్రామా క్రియేట్ చేశాయి కదా. దాదాపు 1000 మంది పోలీసులను ఏపీ పంపింది, ఒక 500-1000 మంది పోలీసులను తెలంగాణ పంపింది. డ్యాము మా అధీనంలో ఉందంటే మా అధీనంలో ఉందని చెప్పి అర్ధరాత్రులే ప్రకటనలు ఇచ్చారు. దాన్ని అటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి పెయిడ్ ఛానల్స్ అన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి తెలంగాణలో కరెక్ట్గా పోలింగ్ డే రోజు కొంత సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. బట్ అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు మాట్లాడకుండా కూర్చుని రాత్రికి రాత్రి తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో ఈ హైడ్రామాలు క్రియేట్ చేస్తే ఎవరు నమ్ముతాడు? అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట చెప్పాడు. ఏమని? మనకు రావాల్సిన నీళ్లు విడుదల చేయలేదు కాబట్టి నాగార్జున సాగర్ డ్యామ్ని మన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశాం, అందులో మన ఏపీ తప్పేయలేదన్నారు. అదేంటి మా నీళ్లు మేము ఎందుకు ఇస్తాము, అందుకనే మేము విడుదల చేయకుండా మేము అడ్డుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు చెప్పు, మెగ్నానిమిటీ ఏమైపోయింది? కేసీఆర్ మెగ్నానిమిటీ ఎందుకు నీళ్లు విడుదల చేయాలా? నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నువ్వు చెప్పిన మాటే కదా, ఎందుకు విడుదల చేయాలా? ఆ రోజు మీ ఇద్దరు ఆడిన డ్రామాను 2 రాష్ట్ర ప్రజలు చూశారు. ఆల్రెడీ కేసీఆర్కి అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎన్నికల రోజు ఓటింగ్ రూపంలో సమాధానం చెప్పారు ప్రజలు. రేపు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం ఇరు పార్టీలు, రాష్ట్రాలు కాదు. రాష్ట్రాలు కలిసి ఉండడంలో తప్పులేదు, కానీ ఇరు పార్టీల ప్రయోజనాలు లేదా ఇద్దరు వ్యక్తుల ప్రయోజనాలు. కేసీఆర్ ఏమో ఏపీ వస్తాడు, ఇక్కడ ఫుల్గా భోంచేసి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో తెలంగాణ వస్తాడు, ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ ఫుల్గా భోంచేసి వెళ్తాడు. ఏం మాట్లాడుకున్నారో నరుడికి నారాయణకి కూడా తెలీదు. అంతేందుకు మన కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఏదో చిన్న ఇబ్బంది వచ్చి ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తే అన్ని రోజుల పాటు పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా కేసీఆర్ దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు? తన చెల్లి ఏపీలో అడుగు పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ రూపంలో. ఏం చేయాలి, ఎలా అడ్డుకోవాలి, ఇక చంద్రబాబు నాయుడిని ఎలా ఎదుర్కోవాలి? మొన్న ఎన్నికల్లో మీరు ఫలితాలు చూశారు కదా, అంటే ఓడిపోయారు కదా, ఎలాంటి మిస్టేక్లు మీరు చేశారు అంటే మీరు చెబితే నేను ఏపీలో అవి జరగకుండా చూసుకుంటాను అని చెప్పి వచ్చాడు. మరి అప్పుడు రాష్ట్ర ప్రయోజనం కోసం వచ్చాడా, జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం కోసం వచ్చాడా? నిజంగా ఇరు రాష్ట్రాలు ఒకరికొకరు పరామర్శించుకోవడం మాజీలైనంత మాత్రాన కాదని నేను అన్నాను.
కాకపోతే అన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటే ఏ రోజు రాని జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చిన వెంటనే లేని షెడ్యూల్ని క్రియేట్ చేసుకుని అప్పటికప్పుడు హైదరాబాద్ వచ్చేసాడు. కనీసం ఎక్కడా కూడా 5 నిమిషాలు స్పెండ్ చేయని జగన్మోహన్ రెడ్డి అంతెందుకు షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్తే 2 నిమిషాలే ఉన్నాడు. కానీ కేసీఆర్ దగ్గర దాదాపు 50 నిమిషాల నుంచి గంట వరకు ఉన్నాడు. ఎందుకు మరి అంటే ఏం గురించి చర్చించారు? నిజంగా నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే ఓడివైతే తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ని ఎందుకు కలవాలి? నువ్వు రేవంత్ రెడ్డిని కలవాలా? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనతో కదా రాష్ట్రానికి ప్రయోజనం, ఆయన కదా ఇప్పుడు ముఖ్యమంత్రి, వాళ్ళది కదా ప్రభుత్వం. మరి నువ్వు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించేవాడు అయితే రేవంత్ రెడ్డిని కలిసి ఇదిగో మాకు ఈ రావాలని నువ్వు మాట్లాడాలా. కనీసం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పలేదు? ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగువాడు ముఖ్యమంత్రి అయితే పక్క తెలుగు రాష్ట్రంలో శుభాకాంక్షలు చెప్పక్కర్లేదా? అదే కేసీఆర్ అయితే కనీసం ప్రమాణ స్వీకారాన్ని కూడా వెళ్ళిపోయేవాడే. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగానే వ్యతిరేకించాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని. గెలవగానే ముఖ్యమంత్రిగా గెలవగానే వెళ్ళిపోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళకి కేవలం రాష్ట్ర ప్రయోజనాలు కాదు, వ్యక్తిగత ప్రయోజనాలే. అప్పట్లో ఏపీకి 5,000 కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం ఉంటే కేసీఆర్ ఇవ్వకపోతే చంద్రబాబు గారు ట్రిబ్యునల్లో కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గెలవగానే కేసుని వెనక్కి తీసుకున్నాడు. అదేంటని ప్రశ్నిస్తే ఇరుపక్షాలు మాట్లాడుకునే సామరస్య వాతావరణంలో సమస్య పరిష్కరించుకోవాలి, కేసులు పరిష్కారం కాదు అన్నాడు. ఓకే, 5 ఏళ్ళు అయిపోయింది, వచ్చిన విద్యుత్ బకాయిలు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కేసు వేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం. ఎందుకు తీసుకురాలా బకాయిలు? నువ్వు అన్నావు కదా మాట్లాడుకుని తెచ్చుకుంటామని. నిజంగా కేసీఆర్ అంత మెగ్నానిమిటీ చూపిస్తే ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు? అంటే కేవలం ఇరు పార్టీలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాటాలే తప్ప ఇక్కడ బీఆర్ఎస్ కానివ్వండి, అక్కడ వైసీపీ కానివ్వండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరో పోరాడాల, రాష్ట్ర సమస్యల గురించి ఏ రోజు పోరాడాల. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేదేమీ లేదు నాకు తెలిసి, కానీ తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి అనేక ఉన్నాయి. విభజన సమస్యలు నేటికి ఉన్నాయి. కేంద్రం కూడా అనేక సందర్భాల్లో చెప్పింది ఇరు రాష్ట్రాలు కూర్చుని పరిష్కరించుకోండి, ప్రతిదానికి మా దగ్గరికి ఎందుకు వస్తారు, ఇది 2 రాష్ట్రాల సమస్య కదా అని చెప్పి కేంద్రం కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. కావాలంటే మధ్యవర్తిత్వం మేము వహిస్తామని చెప్పింది. మరి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఏపీకి రావాల్సిన విభజన హామీల గురించి ప్రశ్నించాడా? అబే లేదు. ఎందుకు? వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు కాదు ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. అందుకనే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ కేసీఆర్కి సమాధానం చెప్పారు, బుద్ధి చెప్పారు. రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి అప్పుడు కేసీఆర్ను ఎత్తుతూ ఆకాశానికి ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్నికల స్టంట్. వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఒక రకమైన డ్రామా. మొన్న కూడా చూడండి, ఆ ఎన్నికల దగ్గర పడ్డాక ఏపీలో రోడ్లు లేవు, ఏపీలో కరెంట్ లేదు, ఏపీలో అది లేదు, ఏపీలో ఇది లేదని చెప్పి కేసీఆర్ మాట్లాడటం. అబ్బే మా ఏపీలో అన్ని అద్భుతంగా ఉన్నాయని చెప్పి వీళ్ళు కౌంటర్లు ఇవ్వటం. 2 రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు. అయిపోయింది ఆ రోజులు. ఇంకా ఎంతకాలం ఈ డ్రామాలు ఆడతారు? కాబట్టి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అలాంటి డ్రామాలు ఆడటం వాళ్ళకి అలవాటే. కాబట్టే తెలంగాణ ప్రజలు కరెక్ట్గా అదును చూసి బుద్ధి చెప్పారనుకోండి. ఇప్పుడు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి డ్రామాలకు చెల్లు చీటీ వచ్చింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్తారు. ఏది ఏమైనా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీడియోని ప్రదర్శించడం ద్వారా ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న రహస్య బంధం అయితే ఈరోజు బట్టబయలైంది. ఇన్ని రోజు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తూ వచ్చారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టింది.